ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అసలు మన పొరుగువారు ఎవరండి. నిన్నటి దినాన్ని మనం డిస్కస్ చేసాం కదా, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని. ఈ దినం మనం దాని కంటిన్యూషన్గానే అసలు మన పొరుగువారు ఎవరు అనే దాన్ని మనం ధ్యానించుకున్నాం. ఎవరండి అసలు మన పొరుగువారు అంటే, నువ్వు కాకుండా నీతో పాటు ఎవరైతే ఉన్నారో వారే నీ పొరుగువారండి. నీ తల్లిదండ్రులు అవ్వచ్చు, నీ బంధుమిత్రులు అవ్వచ్చు, నీ స్నేహితులు అవ్వచ్చు, నీ రక్త సంబంధాలు అవ్వచ్చు, నీ ఇంటి పక్కల వారు అవ్వచ్చు, నీ చర్చ్ మేట్స్ అవ్వచ్చు. ఇలాగా ప్రతి ఒక్కరూ నీ పొరుగువారేనండి. అంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే విషయం దేవుడు ఎందుకు చెప్పాడు అంటే, చాలామందిగా మన కుటుంబంలోనే ప్రేమలు ఉండవండి. బంధువులను ప్రేమించాం, స్నేహితులను ప్రేమించాం, రక్త సంబంధికులను ప్రేమించాం, కడుపును పుట్టిన వాళ్ళని ప్రేమించాం, లేకపోతే తల్లిదండ్రులను ప్రేమించాం. కాబట్టి దేవుడు అందుకే చెప్పాడు ఏమంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని. అంటే మనం కాకుండా ఎవరైతే మనతో పాటు ఉంటున్నారో వారందరూ మనకు పొరుగువారేనండి. కాబట్టి ఇకనైనా సరే మనం అందరం దేవుని ప్రేమను కలిగి అందరినీ ప్రేమిద్దాం. క్రీస్తు ప్రేమను ప్రతి ఒక్కరికి రుచి చూపిద్దాం. ఆమేన్. దేవుడి అట్టి కృప మనందరికీ దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ.